అభినవ్ భారత్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఊరు వాడ అంతటా మండపాలు సిద్ధమైపోయాయి. గణపతి పూజలో పిండి వంటలకు, ఫలాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో పూజ కోసం తెచ్చుకునే పత్రికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మన శరీర ఆరోగ్య పరిరక్షణకు కావలసిన 21 పత్రాలను గమనించిన మన పూర్వీకులు ఏకవిసంతి పత్ర పూజ అంటూ పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి దశావతారాలైతే శంకరుని రూపాలు ఏకాదశ అంటే 11. కాబట్టి శివకేశవ అభేదంతో మొత్తం 21 రకాల పత్రాలతో పూజ జరపాలని చెబుతారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం. అయితే వినాయక పూజలో వాడే 21 రకాల పత్రాల ఉపయోగాలు, వాటిలో ఉండే ఔషధ గుణాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాచి పత్రం. ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులి పురుగులను, కుష్టును, బొల్లిని నివారిస్తుంది, దప్పికను పోగొడుతుంది, త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకొని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి, నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక నాసికాపుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి వాసన వస్తుంది. బృహతి పత్రం. వాకుడాకు, నేలమూలిక అని కూడా వీటిని పిలుస్తారు. దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే 2 రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బుల్ని అరికడుతుంది. మలబద్ధకం, మూల వ్యాధుల్ని తగ్గిస్తుంది. దీని రసాన్ని చర్మరోగాలకు పైపోతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. బిల్వపత్రం లేదా మారేడు పత్రం. దీన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. బిల్వపత్రాల రసాన్ని శరీరానికి పూసుకొని స్నానం చేస్తే పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే శ్వాసకోశ వ్యాధులు దరిచేరు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తాయి. దీనిని గాలి సోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్ర రావు. స్వచ్ఛమైన గాలి కోసం మన పూర్వీకులు మారేడును పెంచేవారు. దూర్వాయుగ్మం లేదా గరిక. గరికకు వైద్య గుణాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. చిన్నపిల్లలకు ముక్కు నుండి రక్తం కారటాన్ని అరికడుతుంది, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే క్రిములను నశింపజేసి చర్మ రోగాలను తగ్గిస్తుంది. దత్తూర పత్రం లేదా ఉమ్మెత్త. దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని 2 రకాలుంటాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో కూడా ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్త రసాన్ని తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులకు నువ్వుల నూనెను రాసి ఈ పత్రాలను 5-6 సార్లు కడితే నొప్పులు తగ్గుతాయి. బదరి పత్రం లేదా రేగు ఆకు. దీని పత్రాలు గాయాలను త్వరగా నయం చేస్తుంది. రోజు మధ్యాహ్నం తర్వాత రేగుపళ్లను తింటే జీర్ణశక్తి పెంచుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది, ఎముకలకు బలాన్నిస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి పత్రం. ఇందులో శ్వేత, కృష్ణ అని 2 రకాలున్నాయి. ఈ ఆకు రసం జ్వరం, జలుబు, దగ్గుల్ని తగ్గిస్తుంది. క్రిమి రోగాలతో పాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసి తీర్థం గొంతును శుభ్రపరుస్తుంది. మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగ నివారణి. మూత్ర సంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది. అపామార్గ పత్రం లేదా ఉత్తరేణి పత్రం. ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమటం వల్ల చిగుళ్లవాపు, రక్తం కారటం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. కందిరీగలు, తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది. దీన్ని దుబ్బెన చెట్టు అని కూడా అంటారు. చూతపత్రం లేదా మామిడి పత్రం.
మామిడాకులను చూతపత్రం అని సంస్కృత భాషలో అంటారు. మామిడి మంగళకరమైనది. లేత మామిడి ఆకులను నూరి పెరుగుతో కలిపి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్లవాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తర్వాత కూడా ఆక్సిజన్ను విడుదల చేయగల శక్తి మామిడాకులకు ఉంది. మామిడి దేవతా వృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా అది మేలే చేస్తుందంటారు. మామిడి చెట్టును సాధ్యమైనంత వరకు కాపాడాలని, ఇంటి ఆవరణలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తుశాస్త్రం కూడా గట్టిగా చెప్తోంది. ఏ శుభకార్యంలోనైనా కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్లను వేయాలి. అందులో మామిడి కూడా తప్పకుండా ఉండాలి. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూతలు, చిగుళ్ల బాధలు త్వరగా తగ్గుతాయి. కరవీర పత్రం లేదా గన్నేరు పత్రాలు. దీనినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది. గన్నేరు ఆకులు తెంచి పాలు కారిన తర్వాత పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వరం తీవ్రత తగ్గిపోతుంది. కానీ గన్నేరు పాలు ప్రమాదకరం కనుక కాస్త జాగ్రత్త వహించాలి. దీని పత్రాలు కుష్ఠరోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకు పసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు, ఎర్ర గన్నేరు అంటూ ఇందులో 3 రకాలున్నాయి. విష్ణుక్రాంతం లేదా హరిపత్రం. ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపక శక్తికి, నరాల బలహీనతను తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఇది వాతం, కఫం నివారిస్తుంది, దంతాలను గట్టిపరుస్తుంది, క్రిములను మటుమాయం చేస్తుంది, రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. దీనికి జ్వర నివారణగా కూడా పేరుంది. దాడిమి పత్రం లేదా దానిమ్మ పత్రం. ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవి. పత్రాలు, పళ్ళు అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది, చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని, కఫాన్ని హరిస్తుంది, హృదయానికి బలం చేకూరుస్తుంది. దేవదారు పత్రం. ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనదిగా చెబుతారు. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద ఎక్కువగా పెరుగుతుంది. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తర్వాత ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తర్వాత ఆ నూనెను తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. దీని బెరడు కషాయం శరీరం వేడిని తగ్గిస్తుంది, వెక్కిళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మరువం. దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ల నొప్పులకు పై పూతగా వాడతారు. శ్వాస రోగాలు, హృదయ రోగాలను కూడా తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు పుట్టినప్పుడు మరువం ఆకుల రసాన్ని తీసి కట్టుకడితే నొప్పి తగ్గిపోతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది, చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, తామర మొదలైన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది. ఇది అందరి ఇళ్లలోనూ, అపార్ట్మెంటుల్లో ఉంటున్న వారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసన కలది. మరువం వేడి నీళ్లలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది. సింధువార పత్రం. ఈ ఆకులను నీళ్లలో వేసి మరగ కాచి బాలింతలకు స్నానం చేయిస్తే వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గటానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్లవాపు తగ్గేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం సూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది. జాజిపత్రం. జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి.
ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజి పూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడటంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కషాయాన్ని రోజు తీసుకోవటం వలన క్యాన్సర్ నివారించబడుతుందని చెబుతున్నారు. జాజి చర్మ రోగాలకు దివ్య ఔషధం. కామెర్లను, కండ్ల కలకలను, కడుపులో నులిపురుగులను నయం చేయటంలో జాజి పూలు ఉపయోగిస్తారు. జాజి మొగ్గలతో నేత్ర వ్యాధులు, చర్మ రోగాలు నయం చేస్తారు. ఇది అజీర్ణ నివారణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి కూడా తులసికి ఉన్న గుణం ఉంది. దీన్ని చాలా మంది పెంచుతూ ఉంటారు ఇళ్లలో. గండకీ పత్రం లేదా కామంచి, దీనిని అడవి మల్లె అని కూడా అంటారు. దీని ఆకుల రసం మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం, విరోచనాలు అరికట్టబడతాయి. అధిక మూత్రాన్ని కూడా తగ్గిస్తుంది. శమీపత్రం లేదా జమ్మిపత్రం, దీని గాలి క్రిమి సంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకుల ద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది. అశ్వత్థ పత్రం లేదా రావి ఆకు, ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తూ ఉంటారు. దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడనివ్వటంతో పాటు మంచి కాలుష్య నివారణగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టు నీడ క్రింద కూర్చుంటే చదివింది చక్కగా వంటపడుతుందని ప్రతీతి. అర్జున పత్రం లేదా మద్ది ఆకు, ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం గాయాలను తగ్గిస్తుంది. దీని గింజల తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీన్నే తెల్ల మద్ది అని కూడా అంటారు. అర్కపత్రం లేదా జిల్లేడు పత్రం, ఆయుర్వేదంలో దీన్ని 64 రోగాల నివారణగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీన్ని అర్కపత్రం అని అన్నారు. దీని ఆకులను నూనెలో కాచి కీళ్లకు రాస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాతం, పక్షవాతం, కుష్టు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతూ ఉంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది. ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలు ఎన్నింటినో తగ్గించుకోవచ్చు. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాం. వెలగపండు గుజ్జును తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి. సో గణపతిని పూజించే పత్రిలో ఎన్ని ఔషధాలు దాగున్నాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అభినవ్ భారత్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.